ఈ వర్షాకాలం పనులన్నీ ఇలానే ఉంటాయి. ఈరోజు నా సైడ్లో జరిగిన వర్క్ ఏంటంటే 2 రకాల వర్కులు చేసాం. మా దోస్త్ ఏమో దుబారా ఫినిషింగ్ చేసుకొచ్చాడు. నేనేమో నిన్న వర్షానికి కూలిపోయిన డ్రాప్ కోణాలన్నీ పెట్టుకుంటూ వచ్చాను. ఆల్మోస్ట్ అన్నీ పెట్టేశాను కూడా. మళ్ళీ ఈలోపే వర్షం వచ్చింది, కోణాలు మొత్తం పడిపోయినాయి. మళ్ళీ రేపు పెట్టాలి. చిరాకు వేసుకొచ్చింది. బట్ నా వర్క్ మీద నేనే కోప్పడితే నా దోల తీరుతుంది కదా. అందుకే వర్షం తగ్గేదాకా దుబారా ఫినిషింగ్ చేశాను నేను కూడా. ఆ తర్వాత మిగిలిన మాలంతా పట్టుకెళ్ళి పైన ట్యాంక్ దిమ్మలు కట్టాను అనమాట. ఈ వర్షాలు కూడా భలే గమ్మత్తుకు వస్తాయబ్బా. వేలకు వేలు ఖర్చు పెట్టి ఏదైనా ఈవెంటో ఫంక్షనో జరుపుకుంటే అక్కడ వర్షం వచ్చి ఆగం చేస్తుంది. నాలాంటి వాళ్ళు ఇలా బయట పక్క ఏదైనా పని చేసుకుంటే ఇలా వచ్చి ఖరాబ్ చేస్తుంది. పంట కోతకొచ్చి తెల్లారితే పంటంతా కోసేసి ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చేయచ్చు అని ఆశగా నిద్రపోతున్న రైతు నిద్ర లేచేలోపు వర్షం వచ్చి ఆ పంటనంతా నాశనం చేసేస్తుంది. ఈ విషయం నీకెలా తెలిసి అడగండి. ఎందుకంటే నేను కూడా వ్యవసాయ పనులు చేసిన తర్వాతే పట్టణానికి వచ్చా. రైతు బాధ నాకు బాగా తెలుసు. ఈ వీడియో చూసేవాళ్ళలో చాలామంది రైతులు ఉండే ఉంటారు. ఉంటే వర్షం వల్ల మీకు ఎప్పుడైనా నష్టం వచ్చిందేమో కామెంట్ చేయండి, చదువుతాను. మళ్ళీ కలుద్దాం. బాయ్.